Closed doors, I'm a fool for your love. బాబు రెడీ బాబు కట్ కెమెరా యాక్షన్. హలో గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది ఉంది. డోంట్ వరీ, రాజు సియర్. ఓకే సార్, మనం సక్సెస్ఫుల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ బి అండ్ పార్ట్ సి క్వశ్చన్స్ అండ్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో పాటు యొక్క సొల్యూషన్స్ నేర్చుకున్నాం. అదేవిధంగా మనం ఇప్పుడు ఇన్ఆర్గానిక్లో వెళ్దాం. వెరీ నాకు సబ్జెక్ట్లో స్కోర్ అయ్యేది అండ్ నాకే కాదు ఎవరికైనా సరే ఏ పార్ట్ ఆఫ్ ఎగ్జామ్స్లో కానీ నెట్ కానీ సెట్ కానీ జేఎల్ కానీ డిఎల్ కానీ డైరెక్ట్గా వచ్చే క్వశ్చన్స్, ఎటువంటి కాంప్లికేషన్స్ తక్కువగా ఉండే క్వశ్చన్స్ అనుకుంటే అవి వచ్చేసి ఇన్ఆర్గానిక్ మాత్రమే. కాబట్టి ఎక్కువ మంది అని కాదు, అందరూ మ్యాక్సిమం మీరు కూడా ఇన్ఆర్గానిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మనకు స్కోర్ ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్ బిట్స్ ఉంటాయి, ఎక్కువ కన్ఫ్యూషన్స్ ఎక్కువ ఉండవు అనమాట. ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ మనం ఆల్రెడీ చేసాం కదా, ఆర్గానిక్ కెమిస్ట్రీలో లాగా టూ ఆప్షన్స్ అనేవి కాంపిటీషన్స్ రావన్నమాట. 50% ఆప్షన్, 50% ఈ ఆప్షన్ అలాంటివి వచ్చిన అనమాట. ఎగ్జాక్ట్ 100% ఆన్సర్ వచ్చే టాపిక్ ఏదంటే అండ్ ఇన్ఆర్గానిక్ ఫిజికల్ మీద. కాబట్టి ఆర్గానిక్ కొన్ని సెలెక్టివ్ టాపిక్స్ క్లియర్గా చదువుకొని ఇన్ఆర్గానిక్ కంప్లీట్గా చదువుకున్నట్టు మాత్రం మనం నెట్ వచ్చేసరికి పార్ట్ సిలో ఎక్కువ బిట్స్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అందులో నెగిటివ్ మార్క్ పోకుండా ఉండడానికి ఛాన్స్ ఏదంటే ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. ఈరోజు మనం పార్ట్ బి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ సిఎస్ఆర్ నెట్ డిసెంబర్లో ఉన్నటువంటి బిట్స్ అండ్ ఇట్స్ సొల్యూషన్ చూద్దాం. ఓకేనా, లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. ఓకే సార్, పార్ట్ బి ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ 2019 డిసెంబర్ క్వశ్చన్లోకి వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఏంటంటే ఎప్పుడు వచ్చే క్వశ్చన్ సార్, ఈ క్వశ్చన్ లేకుండా ఏ పేపర్ ఉండదు అనమాట. ఈవెన్ 2 మార్క్స్లో కానీ లేదా 4 మార్క్స్లో ఒక్కోసారి ఇంక్లూడ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఏంటంటే ద అయాన్ హ్యావింగ్ ద హైయెస్ట్ బాండ్ ఆర్డర్ అని 4 అయాన్స్ ఇచ్చాడు సార్. అందులో ఏ అయాన్కి ఎక్కువ బాండ్ ఆర్డర్ ఎక్కువ ఉండేది అని అన్నారు సార్. అందులో ఫస్ట్ అయాన్ ఏం సార్, అది మీరు స్క్రీన్లో చూస్తున్నట్టుగానే ఫస్ట్ అయాన్ ఏంటి, NO ప్లస్ అండ్ O2 N2 ప్లస్ అండ్ C2. ఓకే, ఈ బాండ్ ఆర్డర్ చెప్పడానికి చిన్న ట్రిక్ అండ్ చిన్న టేబుల్ ఉంది సార్. ఆ టేబుల్ గుర్తుపెట్టుకుంటే మీరు ఎలాంటి మాలిక్యూల్ ఇచ్చినా సరే బాండ్ ఆర్డర్ ఈజీగా చెప్పవచ్చు అనమాట. అంతకన్నా ముందు మనం బాండ్ ఆర్డర్ అనేది ఏ విధంగా చెప్తాం సార్, ఒరిజినల్ కాన్సెప్ట్ కూడా మనం నేర్చుకోవాలి కదా. ఏ విధంగా చెప్పుకుంటాం మనం, ఇట్స్ డిపెండ్స్ అపాన్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం చెప్పుకుంటాం కదా. బాండింగ్ ఆర్బిటాల్స్ మైనస్ నాన్ బాండింగ్ ఆర్బిటాల్స్ బై 2 చేసి ఎంతైతే వస్తుందో దాన్ని బట్టి మనం ఒక మాలిక్యూల్కి బాండ్ ఆర్డర్ చెప్తాం. అది తెలుసుకోవాలంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ ప్రకారం చెప్పాలంటే దాన్ని బట్టి ఏం చెప్పాలి సార్, మనం ఆ మాలిక్యూల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చెప్పాలి. ఎన్ని ఎలక్ట్రాన్స్ బాండింగ్లో ఎన్ని వెళ్తున్నాయి, యాంటీ బాండింగ్లోకి ఎన్ని వెళ్తున్నాయో చూసుకోవాలి. ఓకేనా, ఆ విధంగా మనం ఒక మాలిక్యూల్ బాండ్ ఆర్డర్ చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటాయి సార్, దాన్ని బట్టి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఏం చెప్తాం, ఇండివిజువల్ గ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అయితే అన్ని చెప్తాం అనమాట. నైట్రోజన్ ఇది అటామిక్ నెంబర్ ఆన్సర్ 7 ప్లస్ ఆక్సిజన్ ఆన్సర్ 8 ప్లస్ మైనస్ ప్లస్ అన్నాడు కాబట్టి 1 ఎలక్ట్రాన్ లాస్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ కాబట్టి -1. దేర్ఫోర్ ఏమైతే సార్ 14 ఎలక్ట్రాన్స్ కదా, 14 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇందులో ఈ 14 ఎలక్ట్రాన్స్ బాండింగ్లో ఎన్ని వెళ్తాయి, యాంటీ బాండింగ్లో ఎన్ని వెళ్తాయి చూసుకొని బాండింగ్ మైనస్ యాంటీ బాండింగ్ బై 2 చేస్తే మనకి బాండ్ ఆర్డర్ వచ్చేస్తుంది. అది ఒరిజినల్ కాన్సెప్ట్. మనం అది డిగ్రీ కాన్సెప్ట్ నేర్చుకుంటాం. బాండ్ ఆర్డర్ అనేది ఎలా ఉన్నది, 2 రకాలుగా ఉంటాయి కదా. మోర్ దాన్ 14 ఎలక్ట్రాన్స్ లేదా బిలో 14 ఎలక్ట్రాన్స్ ప్రకారం బాండ్ ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది. అదంతా తీసుకొని మనం ఒక్కొక్క బాండింగ్ ఆర్డర్ ఒక ఎన్ని ఎలక్ట్రాన్స్ అని చూసుకొని యాంటీ బాండింగ్ ఆర్డర్ చూసుకుంటే కొంచెం టైం కన్సిస్ట్ అనమాట. ఓకేనా, నేను చెప్పే టేబుల్ గుర్తుంచుకుంటే ఈజీగా పెట్టవచ్చు. అంతకన్నా ముందు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనం చూసేద్దాం, అప్పుడు మనం బాండ్ ఆర్డర్లోకి వెళ్దాం అనమాట. ఓకే, ఇందులో యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ 2 ఆక్సిజన్ ఉన్నాయి కాబట్టి 2 into 8 therefore 16 ఎలక్ట్రాన్స్ సార్. నెక్స్ట్ N2 ప్లస్ అంటే N2 అంటే 14 ఎలక్ట్రాన్స్, therefore ప్లస్ మీన్స్ 1 loss of electron, that is the 13 electrons here, and C2 means 2 into 6 are okay. Therefore
12 ఎలక్ట్రాన్స్. ఓకేనా, ఇవి ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఇండివిజువల్ అయాన్స్ అనమాట. ఈ ఎలక్ట్రాన్స్ ఆధారంగా చేసుకొని బాండ్ ఆర్డర్ ఈజీగా చెప్పొచ్చు అనమాట. బాండ్ ఆర్డర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇండివిజువల్ ఇన్ ద మాలిక్యూల్స్ అనమాట. ఇన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే బాండ్ ఆర్డర్ ఎంత వస్తుంది, లేదా మనం ఇలా రాసుకుందాం సార్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ అండ్ బాండ్ ఆర్డర్ ఇక్కడ వేస్తాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక మాలిక్యూల్ 10 ఉన్నాయి అనుకోండి సార్, లేదా 12 ఉంటే బాండ్ ఆర్డర్ ఎంత, 14 ఉంటే ఎంత, 15 ఉంటే ఎంత, 16 ఉంటే ఎంత, 18 ఉంటే ఎంత, 20. అదేవిధంగా ఈ మధ్యలో ఎన్ని ఉంటాయి సార్, 11 ఎలక్ట్రాన్ సిస్టమ్ కూడా ఉంటుంది కదా. దట్ మీన్స్ 11 ఎలక్ట్రాన్స్ కలిగి ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఉంటే దాని యొక్క బాండ్ ఆర్డర్ ఎంత. అదేవిధంగా 13, అదేవిధంగా 15, అదేవిధంగా 17, అదేవిధంగా 19. ఇప్పుడు ఆడ్ నెంబర్స్ మనం ఈజీగా చెప్పేస్తాం. అదేంటంటే మీరు మీరు ఒరిజినల్ కాన్సెప్ట్లోకి వెళ్ళి 10 ఎలక్ట్రాన్స్ ఉంటే దాని కాన్సెప్ట్ ఏంటి, ముందు 1s2, తర్వాత 1s2 స్టార్, 2s2, 2s2 స్టార్ అలా చెప్తాం కదా సార్. ఆ విధంగా కట్టుకోకుండా అవన్నీ వేయకుండా చిన్న ట్రిక్ అనమాట. దట్ మీన్స్ ట్రిక్, ఈజీ ట్రిక్స్ అనమాట. ఓకేనా, ఈ టేబుల్ గుర్తుపెట్టుకొని ఇప్పుడు బాండ్ ఆర్డర్ అనేది చూడండి ఎలా వేస్తాము, చిన్న బై హార్ట్ చేయవలసిందే. ఓకేనా, 1 2 3 2 1 0, 1 2 3 2 1 0. దట్ ఈస్ ద ట్రిక్ అనమాట. ఏంటవి బాండ్ ఆర్డర్స్, వీటికి ఇన్ని ఎలక్ట్రాన్స్. ఒకవేళ మనకి ఎక్స్ అనే ఒక ఎలా మాలిక్యూల్స్ ఇచ్చి అందులో 10 ఎలక్ట్రాన్స్ ఉంటే దాని బాండ్ ఆర్డర్ 1, 12 ఉంటే దాని బాండ్ ఆర్డర్ 2, 14 ఉంటే దాని బాండ్ ఆర్డర్ 3, 16 ఉంటే బాండ్ ఆర్డర్ 2, 18 ఉంటే బాండ్ ఆర్డర్ 1, అదేవిధంగా 20 ఉంటే దాని బాండ్ ఆర్డర్ 0. అదేవిధంగా 11 ఎలక్ట్రాన్స్ ఉంటే, ఓకేనండి చూడండి, 11 ఎలక్ట్రాన్స్ ఉంటే 11 ఎలక్ట్రాన్ సిస్టమ్ కలిగినటువంటి ఒక మాలిక్యూల్ ఉంటే దాని యొక్క బాండ్ ఆర్డర్ ఎంత, 1 కి 2 కి మధ్య ఎంత ఉంటుంది సార్. దట్ మీన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ 1 and 2 is half of the కదా, 1.5, 2.5 and again 2.5 and again 1.5 and 0.5. ఓకే, 0.5 ఏంటంటే సార్ 19 ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి ఆటమ్ యొక్క బాండ్ ఆర్డర్ అనమాట. ఇప్పుడు ఈ చిన్న టేబుల్ గుర్తు పెట్టుకుంటే మనకి ఎటువంటి మాలిక్యూల్ ఇచ్చినా సరే మాక్సిమం ఎంతో నుంచి వచ్చేస్తారు సార్, 10 to 20 ఎలక్ట్రాన్స్ కలిగినటువంటి మాలిక్యూల్స్ మాత్రం మనకు వస్తున్నాయి చూస్తుండే. ఓకేనా, ప్రీవియస్ బిట్లో మీరు చెక్ చేసుకున్నట్లయితే మాక్సిమం ఇది దాటి వెళ్ళాడు అనమాట. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. మన బిట్ దగ్గరికి వచ్చినట్లయితే 14 ఎలక్ట్రాన్స్ ఉంటే దాని బాండ్ ఆర్డర్ ఎంత సార్, 40 అంటే దాని బాండ్ ఆర్డర్ ఎంత 3, అండ్ దెన్ 16 అంటే ఎంత సార్, 16 అంటే దాని బాండ్ ఆర్డర్ 16, 2 బాండ్ ఆర్డర్ 2. ఇక్కడ నెక్స్ట్ 13 ఎలక్ట్రాన్స్ ఉంటే దాని బాండ్ ఆర్డర్ ఎంత సార్, 2.5, 13, 2.5. నెక్స్ట్ 12 ఉంటే వాట్ ఇస్ ద బాండ్ ఆర్డర్ ఆఫ్ దట్ మాలిక్యూల్, 12, 2. ఓకేనా, మన బిట్ ఏమడిగాడు సార్, వాట్ ఇస్ ద హైయెస్ట్ బాండ్ ఆర్డర్ ఆఫ్ ద మాలిక్యూల్ అన్నాడు సార్. ఇందులో చూసుకున్నట్లు హైయెస్ట్ మాలిక్యూల్ ఉన్నటువంటి బాండ్ ఆర్డర్ సార్ NO+. ఓకేనా, మన ఆప్షన్ లో ఏముంది సార్ చూడండి, ఒకసారి కొంచెం చూడండి. ఆప్షన్ లో ద ఐఎమ్ హ్యావింగ్ ద హైయెస్ట్ బాండ్ ఆర్డర్ అన్నాడు. ఇందులో 4 అయాన్లు ఏది హైయెస్ట్ ఉంటుంది, NO+. దట్ ఈస్ ద ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. అలా సింపుల్ అనమాట. మీరు ఈ బిట్ వరకు కాకుండా ఏ బిట్ ఇచ్చినా సరే, బాండ్ ఆర్డర్ ఏ బిట్ ఇచ్చినా సరే చేయొచ్చు అనమాట. ఓకేనండి, ఇది బిట్. నెక్స్ట్ బిట్కి వెళ్దామా. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్లో చూసినట్లయితే చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫర్ ఆక్సిమోగ్లోబిన్ అండ్ సైటోక్రోమ్ P450 in resting state for the following. ఓకేనా, ఏవి కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ సైటోక్రోమ్ అండ్ ఆక్సిగ్లోబిన్ అడిగాడు సార్. ఈ కమింగ్ టు ద బయోకెమిస్ట్రీ, నేను ఫర్దర్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మొత్తం కెమిస్ట్రీలో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో ఖచ్చితంగా బయోకెమిస్ట్రీ నుంచి 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ బిట్ వస్తూనే ఉంది సార్. ప్రీవియస్ ఇయర్లో చూసుకోండి, ఖచ్చితంగా బిట్ వస్తూనే ఉంది. ఓకేనా, ఈ ఇయర్లో ఎలా ఇచ్చాడో చూద్దాం. ఓకేనా, ఆ స్టేట్మెంట్స్ ఏమంటే ఆప్షన్ ఏలో బోత్ కంటైన్ డైయానియన్ ఆఫ్ ఫార్ఫరిన్ అండ్ ఫార్ఫరిన్ 11, and B వచ్చేసి they have same 5th ligand bond to metal center from the protein backbone, and the C they contain single active site, and D they contain metal ion in +3 oxidation state. ఓకేనా, ఈ 4 ఆప్షన్లో 4 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని ఆన్సర్లో ఏ 3 స్టేట్మెంట్లు ABC, ACD, ABD అండ్ B, C ఓన్లీ. ఆ 3 స్టేట్మెంట్లో
ఏది మనం చూసుకోవాలి. ఓకేనా, ఇట్లాంటివి పేపర్ మీద పెన్ను పెట్టకుండా చేయొచ్చు అనమాట. మనకి ఆ మాలిక్యూల్స్, పర్టికులర్ మాలిక్యూల్స్ మీద కంప్లీట్ అవగాహన ఉన్నట్లయితే ఈజీగా చేయొచ్చు. ఏంటంటే సైటోక్రోమ్ అండ్ ఆక్సిహిమోగ్లోబిన్ స్ట్రక్చర్స్ ఐడియా ఉండాలి. మన స్ట్రక్చర్స్ ఒకసారి చూసినట్లయితే సైటోక్రోమ్ వచ్చేసి రెండిట్లో కూడా ది హ్యావ్ హీమ్ యూనిట్స్ ఉంటాయి సార్. సైటోక్రోమ్ ఓకేనా. హీమ్ యూనిట్స్ ఐరన్ కంటైనింగ్ మాలిక్యూల్స్ రెండు కూడా. ఓకేనా, 1 hydrogen from perfluorine unit and 1 hydrogen for perfluorine unit and ఓకేనా. ఫిఫ్త్ యూనిట్ అనేది చూడండి సార్, ఇమిడిజోల్ ఉంటుంది సార్. ఓకే, ఏమన్నాడు చూడండి ఒకసారి, సైటోక్రోమ్ అండ్ ఆక్సిహిమోగ్లోబిన్. ఓకే, మనం గీస్తుంది సైటోక్రోమ్ కదా సార్. సైటోక్రోమ్ P450, దాంతో మనకి ఏం ప్రాబ్లం లేదు. అన్ని సైటోక్రోమ్స్లో కూడా మనకి ఏమవుతుందంటే ఫిఫ్త్ యూనిట్ అనేది 16 సార్. ఏంటి 16 యూనిట్స్ ఉంటాయి సార్. ఫిఫ్త్ యూనిట్ ఈజ్ ద 16 యూనిట్స్. ఓకే, 16 యూనిట్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ ఇంకోటి ఏంటి, ఆక్సిమయోగ్లోబిన్. దాని స్ట్రక్చర్ రఫ్ స్ట్రక్చర్ ఐడియా ఉంటే మనకు సరిపోద్ది అనమాట. దోస్ ఆర్ ఐరన్ కంటైనింగ్ యూనిట్స్ అండ్ దోస్ ఆర్ హ్యావింగ్ హీమ్ యూనిట్స్ ఆల్సో. ఓకే, ఈ యూనిట్లో ఉన్నటువంటి 4 కార్బన్ ఇలా అటాచ్ అయినట్లయితే ఫిఫ్త్ యూనిట్ అనేది, రెండిట్లో కూడా ఫిఫ్త్ యూనిట్ అనేది మనకి మెన్షన్ చేశాను కాబట్టి ఓన్లీ ఫిఫ్త్ యూనిట్ వరకే నేను డయాగ్రామ్ గీస్తున్నాను. ఫిఫ్త్ యూనిట్లో ఇక్కడ ఇమిడిజోల్ యూనిట్ ఉంటుంది సార్, ఇమిడిజోల్. ఓకే, మీరు చూసినట్లయితే బయోమాలిక్యూల్స్లోకి వెళ్ళి బయోకెమిస్ట్రీలోకి వెళ్ళి చూసినట్లయితే వాటి స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి అన్నమాట. ఫిఫ్త్ యూనిట్ వరకు ఎందుకు ఇచ్చానంటే మనకు చూడండి, ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. స్క్రీన్లో కూడా వస్తుంది కదా. బోత్ కంటైనింగ్ డైయానియన్ ఆఫ్ ద ఫోటోపర్ఫెరిన్. అంటే దాని అర్థం ఏంటి, డయానియన్ ఆఫ్ ఫోటోపర్ఫెరిన్ అనేది ఏంటి సార్, రెండు కూడా హీమ్యూనిట్లు కలిగి ఉంటాయి. ఓకేనా, హీమ్యూనిట్లు కలిగి ఉంటాయి కాబట్టి ఈ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా, రెండోది వచ్చేసి దే హ్యావ్ సేమ్ ఫిఫ్త్ లైగాండ్ బాండ్ టు మెటల్ సెంటర్ ఫ్రమ్ ద ప్రోటీన్ బ్యాక్ బోన్. ఇక్కడ చూసినట్లయితే రెండు కూడా డిఫరెంట్ బయోకెమిస్ట్రీ మాలిక్యూల్స్. ఒకటేమో ఆక్సిజన్ ట్రాన్స్ఫర్గా యూజ్ అవుతుంది, ఆక్సిజన్ ట్రాన్స్ఫర్. దీని యొక్క నేచర్ ఏంటంటే ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ టు ద అవర్ లంగ్స్ అనుకుంటాం కదా. అప్లికేషన్ చూసినట్లయితే ఇక్కడ సైటోక్రోమ్ వచ్చేసి ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కీన్స్. దీని యొక్క అప్లికేషన్ మనకు చెప్పుకోవచ్చు, ఆక్సిడేషన్ ఆఫ్ ఆల్కీన్స్. ఓకే, ఎందుకు ఇవి చెప్పానంటే ఆప్షన్ బిలో ఏమన్నాడు, దే హ్యావ్ సేమ్ ఫిఫ్త్ లైగాండ్ బాండెడ్ అన్నాడు కదా. ఫిఫ్త్ యూనిట్ అనేది ఏముంటుంది సార్, 4 యూనిట్స్లో మనకి హీమ్ యూనిట్ నైట్రోజన్ కంటైన్ అయితే ఫిఫ్త్ యూనిట్లో ఒకటేమో 16 యూనిట్ కలిగి ఉంటుంది, ఒకటేమో ఇమిడిజోల్ యూనిట్ కలిగి ఉంటుంది. ఓకే, సో మనకి బి ఆప్షన్ అనేది రాంగ్ అనమాట. సో మనం ఆప్షన్లో బి ఆప్షన్ మనం తీసేయచ్చు. చూడండి, ఏలో ఆప్షన్ 1లో ఏ కామా బి అండ్ సి అని అన్నాడు కదా, బి ఉంది కాబట్టి ఆప్షన్ తప్పు. ఓకేనా, 2లో చూడండి ఏసిడి, బి లేదు కాబట్టి ఇది ఒక ఆప్షన్ మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ 3లో చూసుకున్నట్లే బి ఉంది, 4లో చూసుకున్నట్లయితే బి ఉంది. చూడండి, ఈజీగా మనం లాజిక్తో ఫాలో అయితే ఒక 3 ఆప్షన్లు కూడా క్లియర్గా పోతాయి అనమాట. అందుకే నేను చెప్తున్నాను, ఆర్గానిక్ కెమిస్ట్రీ కన్నా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ త్వరగా బిట్ అనేవి క్రాస్ అవుతాయి అనమాట. ఓకే, మనం ఈజీగా ఏం చెప్పొచ్చు, 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక ఆప్షన్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్, బి అనేది రాంగ్ వచ్చింది కాబట్టి బి ఉన్న ఆప్షన్స్ మనం తీసిస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది ఐడెంటిఫై అయిపోతుంది. చూద్దాం, పోనీ ఏ ఆల్రెడీ చూసాం, బి రాంగ్ స్టేట్మెంట్ వచ్చింది. సి దే కంటైన్ సింగిల్ యాక్టివ్ సైట్స్. ఓకేనా, Fe+3 ఆక్సిజన్ స్టేట్ రెండు కూడా Fe+3 ఉంటాయి. డి ఆల్సో దే కంటైన్ మెటల్ అయాన్ ఇన్ ద +3 ఆక్సిజన్ స్టేట్. సైటోక్రోమ్లో ఐరన్ కూడా +3 ఉంటుంది. అండ్ ఆక్సిమయోగ్లోబిన్ ఆక్సిజన్ స్టేట్లో ఉన్నప్పుడు, మయోగ్లోబిన్ ఆక్సిజన్ స్టేట్లో ఉన్నప్పుడు కూడా దాని యొక్క ఆక్సిజన్ స్టేట్ +3 ఉంటుంది. సో సి అండ్ డి ఆప్షన్ ఆల్సో రైట్ ఆన్సర్. సో మన ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2, ఏ సి అండ్ డి. ఓకేనా, ఇలా చిన్న చిన్న లాజిక్స్ మనం బయోకెమిస్ట్రీ మొత్తం ఐడియా ఉండక్కర్లేదు అనమాట. ఓకేనా, కంప్లీట్గా ఐడియా ఉండక్కర్లేదు. జస్ట్ చిన్న ఒకటి తెలిసినా సరే అందులో మనము ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. ఓకే, చూద్దాము నెక్స్ట్ బిట్. సార్ నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మీ స్క్రీన్లో చూసినట్టుగా ద కామన్ అట్రాసిటీ అబ్జర్వ్ ఫర్ కోఆర్డినేషన్ ఆఫ్
C60 టు ఏ మెటల్ క్లస్టర్ అని అన్నాడు సార్. C60 అంటే ఏంటి సార్ మనకి? ఇట్ ఈస్ ద ఫుట్బాల్ స్ట్రక్చర్ అని అంటాం కదా, అండ్ ఇట్ ఈస్ ద బక్మినిస్టర్ ఫులరిన్, వన్ ఆఫ్ ది ఐసోటోప్ ఆఫ్ ద కార్బన్. ఓకేనా, అందులో ఆ కార్బనిక్ ఐసోటోప్ 660 యొక్క హెప్టాసిటీ ఎంత అంటున్నారు సార్. అంటే హెప్టాసిటీ అంటే ఏంటి సార్? హౌ మెనీ ఎలక్ట్రాన్స్ టు డొనేట్ ద అదర్ ఆటమ్స్ అనమాట. అదే కదా హెప్టాసిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ కాంపౌండ్ తీసుకుంటే 2 ఎలక్ట్రాన్ డోనార్ అంటాము. అదేవిధంగా CN- ఇలా 1 ఎలక్ట్రాన్ డోనార్, 2 ఎలక్ట్రాన్ డోనార్ అంటే దాని అర్థం ఏంటి? దట్ మీన్స్ ద మాలిక్యూల్స్ యొక్క హెప్టాసిటీ, ఎన్ని ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తే దాని హెప్టాసిటీ అంత అవుతుంది అనమాట. 2 ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తే దాని హెప్టాసిటీ 2 అవుతుంది, 1 అయితే 1, 3 అయితే 3. ఓకేనా, అలానే C60 యొక్క హెప్టాసిటీ అంత అడిగాడు సార్. సింపుల్ గా దాన్ని తెలియాలంటే ఖచ్చితంగా మనకు స్ట్రక్చర్ ఐడియా ఉండాలి. ఫుట్బాల్ స్ట్రక్చర్ అది ఐడియా ఉంది కదా, అందులో బేసిక్ యూనిట్ C60 యొక్క బేసిక్ యూనిట్ ఏంటి? ఓకేనా, C60 అంటే ఏంటి సార్? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఐసోటోప్ ఆఫ్ కార్బన్ అండ్ ఈజ్ నేమ్డ్ యాజ్ ద బక్మినిస్టర్ ఫులరిన్ అంటాం కదా. బక్మినిస్టర్ ఫులరిన్ అంటాం కదా. ఫులరిన్ స్ట్రక్చర్స్ కలిగి ఉంటాయి కదా సార్, ఫులరిన్. అదే విధంగా ఇక్కడ మనం ఇంకొక బిట్ కూడా ప్రీవియస్ బిట్ లో చూసుకున్నట్లయితే హౌ మెనీ హెక్సాగోనల్స్ అండ్ హౌ మెనీ పెంటాగోనల్స్ కూడా అడిగాడు సార్ దీనికి. హౌ మెనీ హెక్సాగోనల్స్ అండ్ పెంటాగోనల్స్. ఓకేనా, హెక్సాగోనల్ ఇచ్చిన ఫార్ములా ఉంటుంది, పెంటాగోనల్స్ ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం మనం చూసుకున్నట్లయితే హెక్సాగోనల్స్ ఎన్ని హెక్సాగోనల్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఎన్ని పెంటాగోనల్ స్ట్రక్చర్స్ ఉంటాయి అంటే పెంటాగోనల్ స్ట్రక్చర్స్ ఆఫ్ C60 ఈజ్ ద 12 పెంటాగోనల్ రింగ్స్ అంటాం. ఓకేనా, పెంటాగోనల్ రింగ్స్, పెంటాగోనల్ రింగ్స్. అదే విధంగా దిస్ హ్యావ్ 20 హెక్సాగోనల్ రింగ్స్. ఓకేనా, దీని యొక్క ఫార్ములా అనుకుంటా సార్ చిన్నది n/2 minus 10 సార్. n అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ అనమాట. ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 60/2 minus 10 30 కదా. 30 minus 10 = 20. అలా మనం చెప్పొచ్చు. ఇది కూడా అడిగాడు, హౌ మెనీ హెక్సాగోనల్ రింగ్స్ అండ్ పెంటాగోనల్ రింగ్స్ ఆఫ్ ద C60 అని ఒకసారి బిట్ అడిగినట్టు చాలా గుర్తు నాకు. ఓకే, ఆ విధంగా గుర్తుంటే దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, బేసిక్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఒకసారి చూసినట్లయితే మీరు ఈ చిన్న యూనిట్ అనమాట. చిన్న యూనిట్ అనేది అలా ఫుట్బాల్ లాగా అటాచ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది బేసిక్ 1 యూనిట్ అంటాం. ఒక యూనిట్ అలా 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 కంబైన్ అయ్యి పాలిమర్ స్ట్రక్చర్ అయ్యి మొత్తం C60గా అవుతుంది అనమాట. ఇందులో ఫస్ట్ ఓకేనా, ఇది ఓకే సార్. బేసిక్ యూనిట్ స్ట్రక్చర్ ఆఫ్ ద C60 దట్ ఈస్ ద ఫులరిన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే ఇలా ఉంటుంది సార్. దీనికి రెజొనెన్స్ ఫార్మ్ చేయండి. డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ అండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్ అండ్ సింగిల్ బాండ్ డబుల్ బాండ్. ఓకే, ఇలా ఉంటుంది సార్ మనకి. ఇప్పుడు దీని యొక్క హెప్టాసిటీ చెప్పాలి. హెప్టాసిటీ అంటే ఏమవుతుంది మనకి, ఎన్ని ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తున్నాయి. ఇందులో అన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి కదా, అన్ని డొనేట్ చేయి. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లో C5H5 అంటాం కదా సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అంటాం కదా. అన్నప్పుడు అన్ని ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయాలంటే హెప్టాసిటీ ఎలా రాస్తారు సార్? మన ఎగ్జామ్ లో కూడా చూస్తూ ఉంటాం కదా. ఎలా కానీ ఇక్కడ బాండ్ పెడతారు, మెటల్ ఇక్కడ అటాచ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్. లేదా ఇలా అని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెటల్ అటాచ్ అయితే దీని ఎలక్ట్రాన్ ఎన్ని ఎలక్ట్రాన్ డొనేట్ చేసినట్టు 2 ఎలక్ట్రాన్ డోనర్ అయినట్టు. ఇక్కడ కూడా సేమ్ స్ట్రక్చర్ బట్ డిఫరెంట్ ఎలక్ట్రాన్ డోనర్ అనమాట. ఇక్కడ ఎలా రాశాడంటే ఖచ్చితంగా ఏంటి, దిస్ ఇస్ 4 ఎలక్ట్రాన్ డోనర్ అనమాట. అదే విధంగా ఇది ఎన్ని ఎలక్ట్రాన్ డోనర్ అంటే ఇందులో ఎక్కువ యాక్టివ్ డబుల్ బాండ్ ఏదంటే దిస్ ఇస్ ద యాక్టివ్ డబుల్ బాండ్ ఆఫ్ ద C60 and these one double bond is the active for the donation of the another molecule అన్నమాట. ఈ యాక్టివ్ డబుల్ బాండ్ మాత్రమే మోర్ యాక్టివ్ ఉంటుంది. దేనికోసం అంటే టు డొనేట్ ద ఎలక్ట్రాన్స్ టు అదర్ ఆటమ్స్ అన్నమాట. అంటే ఏంటి, వన్ డబుల్ బాండ్ ఈక్వల్ టు ఎంత సార్? 2 ఎలక్ట్రాన్స్. అంటే దీని అర్థం ఏంటి సార్? దీని కెపాసిటీ ఎంత సార్? 2 అన్నమాట. సింపుల్ అనమాట. మనకు స్ట్రక్చర్ ఐడియా ఉండాలి. ఇలా చిన్న చిన్న వచ్చినట్టయితే చూడొచ్చు, ఈజీగా చెప్పవచ్చు అనమాట. ఆప్షన్లో చూడండి, ఆప్షన్ 1లోనే 2 ఉంది. 2, 4, 5, 6 ఇచ్చాడు, కానీ మన ఆన్సర్ వచ్చేసి 2 ఈజ్ ద కెపాసిటీ ఆఫ్ C60. ఓకేనా. ఇలా మనం పార్ట్ బి క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ డే బై డే తెలుసుకుందాం సార్. ఓకేనా. ఈరోజు 3 బిట్స్ అయితే ఇవి. ఓకేనా. ఈ పార్ట్ బిలో 3 అలా చెప్పిన తర్వాత పార్ట్ బి అయిపోయిన తర్వాత పార్ట్ సి అలా 3 బిట్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో
చిన్న చిన్న వీడియోలు చేద్దామని అనుకుంటున్నాను సార్. ఇప్పుడు కూడా షార్ట్ అండ్ స్వీట్గా అంటారు కదా సార్, అందుకే నేను చిన్న చిన్న వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో 3 బీట్స్ అలా చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్. Like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.